నమస్తే అండి. నా పేరు కే. మధుసూదనరావు. ఈరోజు మన టాపిక్ నిజం. నిజం మాట్లాడాలి. అవును, మనం సాధారణంగా ఎన్నో ఉపన్యాసాలు వింటూ ఉంటాం. రకరకాల మంది పెద్దలు రకరకాల సభల్లో రకరకాల విషయాల గురించి ఎన్నో చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. అలాగే స్కూల్స్ కాలేజీలో కూడా మనం ఎన్నో నేర్చుకుంటాం లేదా వింటూ ఉంటాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. మనం ఏ ఉపన్యాసం విన్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా వాస్తవమేనా కాదా? ఎందుకంటే ఉపన్యాసం ఇచ్చేవారు ఏదో వర్గానికి చెందిన వాళ్ళే ఉండొచ్చు. వాళ్ళ దృష్టిలో వాళ్ళే కరెక్ట్ అనుకోవచ్చు, లేదా వాళ్ళకు అనుకూలంగా ఉపన్యాసాలు ఇవ్వచ్చు. లేదు చరిత్ర ఇదే అని చెప్పచ్చు, లేదు పురాణం ఇదే అని చెప్పచ్చు, లేదు ఖచ్చితత్వం ఇదే అని చెప్పచ్చు, లేదు నిర్ణయం ఇదే అని చెప్పచ్చు. ఎవరేం చెప్పినా పెద్దగా మనం పట్టించుకోక్కర్లేదు. అది అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు, లేదా మనం తప్పుదారి పట్టించే విధానం కావచ్చు, లేదా మనం డైవర్షన్ ఏదో పక్కదారి పట్టించేది కావచ్చు. ఎవరైనా చెప్పినా మనకి ప్రజలకి అంతగా నష్టపోయేది ఉండదు. కానీ ఈ ప్రవచనాలు చెప్పే పెద్దలు, ప్రవచనాలు చెప్పేవారంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే టీవీల్లో ధర్మ సందేహాల కార్యక్రమాల్లో సలహాలు ఇస్తూ ఉంటారు పెద్దలు. వీరు కాకుండా మనకి న్యాయమూర్తులు అంటే దయించి ఏదో ఫలానా వారు అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. నేను పురాణ కాలం నుంచి మనం చదువుకున్న విజ్ఞానం దగ్గర నుంచి నాకు తెలుసున్న అవగాహన ఉన్న విషయం మీద నేను విమర్శ చేస్తున్నాను. అది పురాణాలు, లేదా జానపదం, లేదా చరిత్ర, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాల గురించి కూడా అనుకోండి. అంటే ఈ పురాణాలు అంటే కేవలం మన హిందూ పురాణాలనే కాదండి. అది ఏ పురాణమైనా కావచ్చు, అది ఏ మతమైనా కావచ్చు. అంటే గతంలో జరిగిపోయిన విషయాల గురించి ఇది అని రూఢీ చేసి ఎవరైనా చెబుతుంటే దాని గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను అనమాట. అలాగే పూర్వకాలం కావచ్చు, వందల వేల సంవత్సరాల క్రితం కావచ్చు, ఈ మధ్య కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇది కరెక్ట్ అని చెప్పి న్యాయమూర్తులు వీరి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఎవరిని ఉద్దేశించి కానీ, కేవలం మన రాష్ట్రం గురించి కానీ, మన దేశం గురించి ఒక్కరి గురించి మాత్రం కాదు, అందరినీ ఉద్దేశించి గతం నుంచి ఇప్పటి వరకు వర్తమానం వరకు నేను చెప్తున్నాను. ఏమిటంటే ఎవరైనా అబద్ధం ఆడచ్చండి. ఈ పురాణకర్తలు అంటే పురాణాలు చెప్పేవారు, లేదా ప్రవచనాలు చెప్పేవారు, లేదా మత బోధన చేసేవారు మరియు న్యాయమూర్తి, వీరిద్దరూ మాత్రం ప్రజలను తప్పుదారి పట్టించకూడదు అని నా భావన. అలాంటి పరిస్థితులు అక్కడక్కడ విన్నాను నేను. గతంలో కూడా ఎప్పుడో విన్నట్టు గుర్తు. ఇప్పుడు పురాణకర్తలు అబద్ధం చెప్పారనుకోండి, మనం వాళ్ళు ఏదైతే చెప్తే మనం అదే చెవికి ఎక్కించుకుంటాం. వాళ్ళు ఇదే పురాణం అనొచ్చు, వాళ్ళు చెప్పిందే మనకు వేదం అనిపించవచ్చు. కానీ అసలు వేరే ఏదైనా ఉందా, ఇది కాక వేరే ఏదైనా ఉందా అని మనం తడుకోం. ఇది కాకుండా వేరే ఏదైనా ఉందా? ఇప్పుడు నేనేదో చెప్తాను మీకు, నేను చెప్పింది కాకుండా వేరే ఏదైనా ఉందా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు నేనేదో చెప్తున్నాను, అది కరెక్టా కాదా అన్న విశ్లేషణ మీకు ఉండాలి. అంటే ప్రజలకు ఉండాలి, మనందరికీ కూడా ఉండాలి. అలాగే ఒక న్యాయాధిపతి ఏదో దేశంలో కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక న్యాయాధిపతి లేదా కొందరు న్యాయాధిపతులు లేదా మహారాజు లేదా చక్రవర్తి గారు ఇది న్యాయం లేదా ఇది కరెక్ట్ అని చెప్పారనుకోండి, అది ఎంతవరకు అవును కాదు అనేది
మనకి మామూలుగా కొంతవరకు తెలుస్తుంది. కానీ మనం నోటితో చెప్పలేం, ఇది కాదని, ఇది అవునని మనం చెప్పలేకపోతాం. చెప్పలేము కూడా. ఎందుకంటే తలకాయ ఎగిరిపోతాయని భయం మనకి. పూర్వకాలం ఏదో కోటకొమ్మని కట్టేసేవారని ఏదో అనుకుంటారు కదా, రాజుగారి మాట వేదం అప్పుడు. ఇప్పుడు కూడా కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని పరిస్థితులు అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అక్కడ ఏదో జరుగుతుందంటారు. అలాగే ఇంకో ఇరాన్, ఇరాక్, ఇంకోట లేదా ఇంకో చోట. ఇప్పుడు ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఎవరు చేయలేరు. కానీ విమర్శ అంటూ ఉండాలి. భిన్నమైన అభిప్రాయాలు చెప్పడం తప్పు కాదని నా అభిప్రాయం ఉంది. ఇప్పుడు సపోజ్ మీరు ఏదో చెప్పారు, ఒక భిన్నమైన అభిప్రాయం కావాలి. భిన్నమైన అభిప్రాయం చెప్పడం తప్పు కాదు. ఒక సెకండ్ ఒపీనియన్ ఉండాలి ప్రతి చోట కూడా. అదేమిటి? లేకపోతే మొత్తం సమాజం నాశనం అయిపోతుందండి. ఇప్పుడు పలానా వారికి హక్కులు ఇచ్చేయాలంటాం, ఇవ్వకూడదని అనే మాట రావచ్చు, తప్పులేదు. ఇప్పుడు మొన్న మధ్యన ఎవరో కానీ ఈ పురుష సంఘం అనేది పెట్టారు. పురుష సంఘం పెట్టద్దు అని చెప్పేసి కొన్ని వాదనలు జరిగినాయి, కొన్ని చోట్ల ఏవో కొన్ని ఒత్తిళ్ళు జరిగినాయి అని చెప్పేసి అనుకుంటాం. మనం తెలుస్తున్నాయి మనకి పత్రికల ద్వారా, ఇలా వార్తల ద్వారా. పురుషుల సంఘం ఎందుకు పెట్టకూడదండి? వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉంటున్నారు కదా. పురుషులు సంఘం పెట్టుకోవచ్చు, వాళ్ళ హక్కులు వాళ్ళవి. పురుషులు స్త్రీల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే, స్త్రీలు స్త్రీల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. పురుషుడు లేకుండా స్త్రీ లేదు, స్త్రీ లేకుండా పురుషుడు లేదు. మరి అటువంటిప్పుడు పురుషుడిని ఎందుకు తక్కువ చేయాలి? అలాగే పురుషుల సంఘం పెట్టద్దు అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు, పురుష సంఘం పెట్టుకోవచ్చు. అలాంటి సబ్జెక్ట్ మీద మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అనమాట. వలన భిన్నాభిప్రాయాలు ఉండటం తప్పు, అందరూ ఇలాగే అభిప్రాయం చెప్పాలంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక్కొక్కరే ఒక అభిప్రాయం ఉంటాయి. మన కుటుంబంలో ఉన్నాం, 4-5 ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కో రుచి, లోకో భిన్న రుచి అనేదో అన్నారు కదా పెద్దలు. ఒక్కొక్కరిది ఒక్కో రుచి. ఒక్కొక్కరికి ముద్దపప్పు ఇష్టం, ఒక్కొక్కరికి కలగాయ పప్పు ఇష్టం, ఒక్కొక్కరికి అబ్బాయి అదేముండదు మాకు ఫ్రైలే కావాలంటారు. అంటే దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు ఇలాంటివి అన్నమాట. అలా లోకో భిన్న రుచి అన్నప్పుడు అభిప్రాయాల్లో కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి కదా. ఒక రాజకీయ నాయకుడిని ఇంటిల్బది ఇష్టపడిన సందర్భాలు ఎక్కడా లేవు, ఒక రాజకీయ పార్టీని కానీ. అలాగే ఒక సినిమా హీరోని కానీ, సినిమా యాక్టర్ని కానీ, ఒక సంగీత దర్శకుడిని కానీ ఇంటిల్బది ఒకే ముక్తఖండంతో ఇష్టపడిన సందర్భాలు ఉండవు. అలాగే ఏదైనా సరే. అయితే నేను ఈ మధ్య గమనిస్తుంది ఏంటంటే, ప్రవచనాలు లేదా ధర్మ సందేహాలు ఇచ్చేప్పుడు కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు దాటవేయడం కానీ, లేదా డైవర్షన్ సమాధానాలు చెప్పడం కానీ, లేదా సమాధానాన్ని అక్కడ తొక్కుపెట్టేయడం కానీ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అవి ఏంటో భవిష్యత్తులో చెప్తాను, ఇప్పుడప్పుడే చెప్పను. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. నేనేం పురాణకర్తని కాదు, వేదాంతని కాదు. నేను చాలా సాధారణమైన చదువుకున్నాను, చాలా సాధారణమైన వ్యక్తినే. కాకపోతే నాకు కొన్ని మార్గాల ద్వారా రూఢి అయిన విషయాలు నాకు తెలిసినాయి. ఇంకా దాన్ని ఎవరు చెరపలేరు అన్నమాట. రూఢి అయిన విషయాలు తెలిసినాయి నాకు. అవి నేను పొందుపరిచాను నా మిత్రులకి, అలా కొంతమందికి చెప్పుకున్నాను. కానీ పబ్లిక్కి చెప్పాలి, ఇది ఎలా తప్పు జరుగుతుంది, ఈ విషయంలో ఎలాంటి డైవర్షన్ జరుగుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ అంటారు, కానీ పాలిటిక్స్లోనే డైవర్షన్ లేదండి, అన్ని చోట్ల ఉన్నాయి డైవర్షన్లు. ప్రతి చోట డైవర్షన్ ఉన్నాయండి. కాకపోతే మనం గమనించాం, ఒకళ్ళు గమనించడం నోరెత్తం, అంతే తేడా ఉన్నాయి. చెప్తాను, కానీ ఒక విశ్లేషణ అంటూ ఉండాలి, ఒక భిన్నాభిప్రాయం అంటూ ఉండాలి. భిన్నాభిప్రాయం చెప్పినోడిని ఏదో చెడ్డవాడనో, ఏదో విరోధనో, దుర్మార్గుడనో అనుకోకూడదు. చెప్పనే ఉండే భిన్నాభిప్రాయం చెప్పనే ఉండే, అందులో ఆ అభిప్రాయాన్ని విశ్లేషించండి, విశ్లేషిద్దాం. తప్పే ఉంది? ఇప్పుడు అతను చెప్పిన అభిప్రాయం తప్పే ఉందండి. అలాగా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ భిన్నమైనటువంటి అభిప్రాయాలు కానీ, నిర్ణయాలు కానీ, ఆర్డర్స్ కానీ మనం విశ్లేషించుకుందాం భవిష్యత్తులో. అంటే ఏ ప్రమాదకరమైనవి కాదు కదండి, ఏ ప్రమాదకరం కాదు. ఎవరికి నెత్తి మీద కిరీటాలు ఊడిపోవు, ఎవరికి కలిసి వచ్చేది ఉండదు. కానీ అభిప్రాయాలంటూ, భిన్నమైన అభిప్రాయాలంటూ మనం విశ్లేషించుకోవాలి. అది అవునా కాదా? ఇప్పుడు తల్లి చెప్తుంది, ఇది మీ నాన్నరా అని. తల్లి ఎవరిని చూపించి చెప్తే వాడే వాళ్ళ నాన్న, అంతే. కానీ భిన్న అభిప్రాయాలు అక్కడ ఉండొచ్చు. ఇప్పుడు ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. పలానా బిడ్డ నా బిడ్డ అంటాడు ఎవడో వచ్చి, అబ్బాయి ఎవరో వచ్చి, ఎవరో అమ్మ వచ్చి నా బిడ్డ అంటాడు.
ఇప్పుడు భిన్న అభిప్రాయం లేకపోతే ఎలాగా? ఈ బిడ్డ అంటే ఇచ్చేస్తారా? ఇవ్వం కదండి. ఏదో డిఎన్ఏ అనో ఏదో టెస్టులు చేస్తున్నారు సాంకేతికంగా. వారి డిఎన్ఏ వీరి డిఎన్ఏ పోల్చి సరిపోల్చి ఈ బిడ్డ మీ బిడ్డమ్మ ఇచ్చేసుకుంటే పట్టుకున్నాడు. అలాగే ఏదైనా సరే ఒక నిర్ణయం కావచ్చు, ఒక ఆర్డర్ కావచ్చు, ఒక ప్రవచనం కావచ్చు, ఒక భిన్నమైన అభిప్రాయం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా విశ్లేషించాలి. లేదు ఒక అభిప్రాయం అని చెప్పినప్పుడు అది అవునో కాదో అని మనం మాట్లాడుకుందాం. భవిష్యత్తులో తప్పకుండా ఈ విషయం మీద తప్పకుండా వీడియో చేస్తాను. ఓకే అండి, నమస్తే.